అందరూ నమస్కారం. గుమ్మడి నరసయ్య గారు తెలుసా? 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దగా ఆస్తులేం లేని ఎమ్మెల్యే గారు అనమాట. రాజకీయంలో నాణానికి ఇది ఒకవైపు అయితే, మరోవైపు యాజ్ పర్ ఏడీఆర్ నివేదిక ప్రకారం దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు? మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండోయి. దేశంలో రిచెస్ట్ ఎమ్మెల్యే మన చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు మన శాసన మండలిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఆస్తులు డివైడ్ బై 1/5 ఇస్తే ఒక్కొక్కరికి 65 కోట్లు వస్తాయంట. ఇక్కడ కూడా మనమే నెంబర్ 1 అండోయి. ఒక పక్క ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు, వెనకబడ్డ రాష్ట్రం, పేద రాష్ట్రం అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ రిచ్ బ్యాచ్ మొత్తం మన దగ్గర ఉన్నారండోయ్. బహుశా ఇదే పూర్ టు రిచ్ కాన్సెప్ట్ అంటే కొంతమంది మేధావులు వ్యంగ్యంగా గొడవ చేస్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఈజీగా డబ్బులు రావాలంటే బెట్టింగ్ యాప్లు ఆడండి, లక్షల డబ్బులు గెలిచేయండి అని ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఇప్పుడేమో ఈ బెట్టింగ్ యాప్లు ఆడమాకండి, మొగ్గ గుడిసిపోతారు అని ప్రమోట్ చేస్తున్నారంటే దానికి కారణం తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ మీద కేసులు పెడుతుంది కాబట్టి, సినిమా యాక్టర్ల మీద, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీద. అవును, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లో 11 మంది మీద ఎందుకు కేసు పెట్టారు? ఆ 11 మంది ప్రమోట్ చేశారా? ఇంకెవరు లేరా? తెలియదు అనమాట. తెలంగాణ గవర్నమెంట్ వరకు ఓకే, మరి ఆంధ్ర గవర్నమెంట్ దీనిపై ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అసలు ఆంధ్రాలో ఈ బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేయలేదా? దీని గురించి కూడా తెలియదండి. సరే, ఇప్పుడు పక్కన పెట్టేస్తే మేము తెలుసో తెలియకో ప్రమోట్ చేసాం, మమ్మల్ని క్షమించండి అని ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు కానీ కొంతమంది మేధావులు అంటున్నారనమాట. ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్లు ఆడి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కానీ, సూసైడ్ చేసుకున్న వాళ్ళు కానీ, ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు కానీ ఆ మేధావులు ఫ్యామిలీలో ఎవరు ఉన్నారా? లేరు. ఉంటే వాళ్ళకి తెలిసి వచ్చేది బాధ అని కొంతమంది మేధావులు అంటున్నారు. వైసీపీకి సంబంధించిన 7 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు ఇచ్చి దొంగ సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని ఈ రోజు మన స్పీకర్ గారు అన్నారండోయ్. ఇప్పుడు వైసీపీ 11 సీట్లు పడిపోయింది, అయినా ప్రజల్లో కాస్త మద్దతు ఉంది. వాళ్ళకి 40% ఓటింగ్ ఉన్న విషయం మనందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు శాసన మండలిలో వీళ్ళు భయంకరంగా పోరాడుతున్నారు. ఇది కూడా వైసీపీకి ఒక పాజిటివ్ అనమాట. ఈ దొంగ సంతకాలు పెడతాం ఏంటి? అది అవసరమా? వస్తే అసెంబ్లీకి రావాలని చాలా మంది ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. మరి వైసీపీలు ఎప్పుడైనా గుణపాఠం నేర్చుకుంటారా? కాలమే సమాధానం చెప్పాలి అని అంటున్నారు కొంతమంది మేధావులు. మరి మీరేమంటారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో సాధ్యపడుతుందో లేదో తెలియదు కానీ ఆంధ్రాలో ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారండి. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ గారు, ఈ ఎస్సీ వర్గీకరణకి ఆద్యుడు మందకృష్ణ మాదిక్ గారు అయితే, రూపకర్త చంద్రబాబు నాయుడు గారు, ఫలప్రదాత మోడీ గారు అంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రశంసల వర్షం కురిపిస్తూ తన ఆమోదాన్ని తెలుపుతూ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారికి వదిలేయగా, దళితులకి ఆ రోజున జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తూ దేశంలో మొట్టమొదటిసారిగా దళితుని స్పీకర్ చేసిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారండోయ్. ఈ ఎస్సీ వర్గీకరణకి చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఆంధ్రాలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చాలా మాదిగలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మందకృష్ణ మాదిక్ గారు ఏం రెస్పాండ్ ఇస్తారని చాలా మంది మాదిగలు వెయిటింగ్ అండోయ్. మందకృష్ణ మాదిక్ గారు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తారనేది చాలా మంది ప్రజలు కూడా వెయిటింగ్ అండోయ్.